స్టార్ హీరో అజిత్ కుమార్ కు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన నుండి ఒక సినిమా వస్తుందంటే తెలుగులో కూడా రికార్డ్ కలెక్షన్స్ వచ్చేస్తాయి. అందుకే ఆయన సినిమాలన్నీ తెలుగులో డైరెక్ట్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే అజిత్ కుమార్ ఒక డైరెక్టర్ తెలుగు సినిమా చేస్తే చూడాలని తెలుగు ఆడియన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. ఇన్నేళ్లకు వారి ఆశలకు ఫుల్ స్టాప్ పడింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అజిత్ కుమార్ తెలుగులో డైరెక్ట్ సినిమా చేస్తున్నట్లుగా అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ సినిమాకు టాలీవుడ్ టాప్ బ్యానర్ స్టార్ ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్కు గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్ కన్ఫర్మ్ అయ్యారు. ఈ సినిమాను విశాల్ నటించిన మార్క్ యాంటనీ సినిమా డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రానికి అదిక్ రవిచంద్రన్ కథ కూడా అందిస్తున్నారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ దిగ్గజ స్టార్ అజిత్ కుమార్ సర్తో కలిసి సినిమా చేయడం గౌరవంగా భావిస్తున్నాను అని అన్నారు. దర్శకుడు అదిక్ రవిచంద్రన్ స్క్రిప్ట్ అలాగే స్క్రీన్ ప్లే చాలా చక్కగా కుదిరాయి. అజిత్ అభిమానులు సినిమా ప్రేమికులుగా సినిమాటిక్ అనుభవాన్ని అందించడానికి మేము సంతోషం ఇస్తున్నాము అంటూ వెల్లడించారు. ఇక గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ జోన్లో ప్రారంభమవుతుంది. యాక్షన్ థ్రిల్లర్ 2025లో ఈ సినిమాని సంక్రాంతి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇక అజిత్ కుమార్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విడముయార్చి అనే సినిమా చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలు తర్వాత అజిత్, గోపీచంద్, మల్లితో పాటు సినిమా ఉండబోతుందని సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న మూవీ దేవర. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావడంతో నందమూరి ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అంతేకాదండోయ్, దేవర్ గ్లిమ్స్ కోసం కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఎదురు చూసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ పై కూడా ఫ్యాన్స్ ఊహలు చాలానే ఉన్నాయి. ఇక దేవర వచ్చేది దసరా కానుకగా అక్టోబర్ 10 మేకర్స్ ప్రకటించాక మరింత ఆలస్యంతో దేవర్ దర్శనం అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇక ఇప్పుడు దేవర్ సాంగ్స్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. ఈ సినిమాలో వచ్చే ఐటమ్ సాంగ్ కోసం కెనడియన్ బ్యూటీ నోరా ఫతేని మేకర్స్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ప్రభాస్ బాహుబలి మనోహరి సాంగ్ తో కాలు కదిపిన ఈ భామ ఇప్పటి వరకు పెప్పి ఐటమ్ సాంగ్స్లోనే చూసిన ఆడియన్స్కు దేవరతో తనలోని మరో కోణాన్ని కూడా బయటకి తెస్తుందట. త్వరలో దేవర ఐటమ్ సాంగ్ అప్డేట్పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక నోరా ఫతే సినిమాలో చూసుకుంటే క్రిష్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు మూవీలో కూడా నటిస్తుంది. ఔరంగజేబు చెల్లెళ్ళు మహారాణి పాత్ర పోషిస్తుంది. అలాగే వరుణ్ తేజ్ మట్కా మూవీలో కూడా నటిస్తుంది. ఇప్పటికే దేవర పార్ట్ 1కు సంబంధించిన చాలా భాగం షూటింగ్ పూర్తయింది. యువసుధ క్రియేషన్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవర్ సినిమా 2024 అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విశ్వనటుడు కమల్ హాసన్ ఒక ఆసక్తికరమైన కాంబోని సెట్ చేశాడు. ఒకవైపు హీరోగా రాణిస్తూనే నిర్మాణంలోనూ తనదైన సినిమాలను తెరకెక్కిస్తున్నారు. లేటెస్ట్గా ఆర్కెఫ్ ఐ బ్యానర్ పై ఆర్ మహేంద్ర ధూమ్ కలిసి కమల్ హాసన్ మ్యూజిక్ వీడియో ఇనిమెల్ని నిర్మిస్తున్నారు. అయితే ఇక్కడ అద్దరిపోయే స్పెషాలిటీ ఏంటంటే ఈ మ్యూజిక్ వీడియోలో స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ ఇనిమెల్ మ్యూజిక్ వీడియోతో యాక్టర్గా లోకేష్ సరికొత్తగా కనిపిస్తున్నట్లు సమాచారం. దీన్ని తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు ఈ మ్యూజిక్ వీడియోకి శృతి హాసన్ మ్యూజిక్తో పాటు కాన్సెప్ట్ సైతం అందించారట. ఇనిమెల్కు కమల్ హాసన్ లిరిక్ రైటర్గా పనిచేశాడు. ఇలా అనేక ప్రత్యేకలతో ఈ మ్యూజిక్ వీడియో రాబోతుంది. మరి ఇన్ని రకాల వెరైటీస్తో రాబోతున్న ఆల్బంపై ఆడియన్స్లో మంచి అంచనాలే ఉన్నాయి. త్వరలోనే ఈ మ్యూజిక్ వీడియో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈ మ్యూజిక్ వీడియోకు ద్వారకేష్ ప్రభాకర్ డైరెక్టర్ చేస్తున్నారు. కమల్ హాసన్, శృతి హాసన్, లోకేష్ తమ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఇటువంటి మ్యూజిక్ వీడియోని తీసుకొస్తున్నారంటే ఏదో స్పెషల్ ఉండే ఉంటుందని తెలుగు, తమిళ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. మరి ఎలా ఉండబోతుందో చూడాల్సింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ శంకర్తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న ఆయన అనంతరం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా త్వరలోనే లాంఛనంగా మొదలు కానుంది. అయితే పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు ఆసక్తికరమైన టైటిల్ని ఎంచుకున్నారట బుచ్చిబాబు. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో రూరల్ కంటెంట్తో వస్తున్న ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ను ఖరారు చేసే పనిలో ఉన్నారట మేకర్స్. ఉత్తరాంధ్ర సైడ్ పెద్ది అనే పెద్ద అని అర్థం. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ముసలివారిని పెద్దవారిని మా పెద్ది అని మర్యాదపూర్వకంగా పిలుస్తూ ఉంటారు. పెద్ది అనే టైటిల్ బుచ్చిబాబు కథకి తగ్గట్టుగా సెట్ చేసినట్లు వినిపిస్తుంది. 2022లో ఎన్టీఆర్ బుచ్చిబాబు కాంబోలో రావాల్సిన సినిమాకు ఈ టైటిల్ను రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పుడు ఇదే టైటిల్ను రామ్ చరణ్ చిత్రానికి తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. మార్చి 27న చరణ్ పుట్టినరోజు కావడంతో అదే రోజున టైటిల్ అనౌన్స్మెంట్ ఇస్తూ షూటింగ్ ప్రారంభిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే పెద్ది టైటిల్ ఫ్యాన్స్కు కూడా నప్పేలా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక RC16 సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించబోతోంది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో రూరల్ కంటెంట్తో వస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత AR రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండగా రత్నవేలు సినిమాటోగ్రాఫర్గా చేస్తున్నారు. త్వరలోనే షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్స్లో హనుమాన్ హంగామా కాస్త తగ్గడంతో ఈ సినిమా OTT రిలీజ్ కోసం ప్రేక్షకులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా హక్కులను ప్రముఖ OTT సంస్థ ZEE5 దక్కించుకున్నట్లు విషయం తెలిసింది. అంతేకాదు ఇటీవల మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న హనుమాన్ సినిమాను OTTలో స్ట్రీమ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆడియన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. శివరాత్రి రోజున ఫ్యామిలీతో కలిసి హనుమాన్ సినిమా చూసేయొచ్చు అని అనుకున్నారు. ఇక వారం కావస్తున్నా ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటూ ఆలస్యం చేస్తున్నారు మేకర్స్. దీంతో ఫ్యాన్స్ రోజురోజుకు మరింత అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక నిన్న ZEE5 రెస్పాన్స్ అవుతూ త్వరలో వస్తున్నాం, అప్డేట్ కోసం మా అధికారిక ఖాతాను చూస్తూ ఉండండి అంటూ రిప్లై ఇచ్చింది. ఇక ఫ్యాన్స్ వినలేదు. మరోసారి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రంగంలోకి దిగాడు. తాజాగా ప్రశాంత్ ట్వీట్ చేస్తూ హనుమాన్ OTT విడుదల ఆలస్యం అవుతుంది. ఇది మేము ఉద్దేశపూర్వకంగా చేస్తుంది కాదు. వీలైనంత త్వరగా మీ ముందుకు తీసుకురావడానికి మా టీం అవిశ్రాంతంగా పనిచేస్తుంది. మీకు ఉత్తమమైన సినిమాని అందించాల్సన్నదే మా ఉద్దేశం. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మాకు సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు అని మరో పోస్ట్ పెట్టారు. అయినా కూడా నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీసం అంచనా తేదీనైనా ప్రకటించండి అని వరుస కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి హనుమాన్ వచ్చే వరకు ఆగరు సామి. హీరో కిరణ్ అబ్బవరం హీరోయిన్ రహస్య వివాహ నిశ్చితార్థం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. గండిపేటలోని ఓ రిసార్ట్లో కుటుంబ సభ్యులు మిత్రుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించారు. ఆగస్టులో వీరి వివాహం జరగనుంది. త్వరలోనే పెళ్లి తేదీని ప్రకటించనున్నారు. కొత్త జంటకు అభిమానులు సినీ సెలబ్రిటీస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాజావారు రాణి గారు చిత్రంలో కలిసి నటించిన ఈ జంట ఆ సినిమా షూటింగ్ టైం నుంచి ప్రేమలో ఉన్నారు.